Hey, hi, hello, namaste. Today ride from Rajkot. చాలా చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చింది రైడు. ఎక్కడెక్కడో తిరిగి ఎన్ని గుట్టలు ఎక్కి వర్షంలో తడిసి ఎండకి చెమట పొడిచి పోతున్నా. ఇలా ద్వారక శ్రీకృష్ణుడు నడిచిన ఊరు, శ్రీకృష్ణుడు తాగిన ఊరు ద్వారక. ద్వారక ఒక ఫీల్ వస్తుంది ఎందుకో ద్వారక పోతుంది. చాలా వీడియోలలో విని విని ద్వారక నగరం మునిగిపోయింది, ఇంకా ఉంది. అలాంటి ద్వారకాకి ఒకసారి వెళ్ళి ద్వారకాలో శ్రీకృష్ణ పరమాత్మ నడిచిన ఎలా ఉందో చూద్దాం పదండి. ఇది రాజ్కోట్ టు జామ్నగర్ ద్వారకా హైవే 4-వే లైన్. ఇది నీట్గా మంచిగా ఉంది, క్లీన్గా. వెదర్ ఇలా ఉన్నా కూడా ఉడకపోస్తుంది, అసలు ఫుల్గా ఉడకపోస్తుంది. కూల్గా లేదు, అటు ఎండగా లేదు, పిచ్చి పిచ్చి చేస్తుంది ఈ వెదర్కి. మూడింటికి ఘోరంగా ఉడకపోస్తుంది పిచ్చిగా. గాలి కూడా వస్తలేదు. నిన్ననేమో గాలి వచ్చి చంపింది హైవే మీద. ఈరోజేమో అసలు గాలి లేదు, ఏం లేదు, ఉడకపోస్తుంది ఘోరంగా. ఎండ కొడితే ఏం కాదు, ఎండ కొట్టదు, అటు వాన పడదు. ఇలా ఉంటేనేమో చెమట చెమట ఎక్కుతుంది అంతా. బైపాస్ రోడ్ ఇది, అంతలో గుర్తులు తప్ప ఏం లేవు. ఇన్స్టిట్యూట్ గురుకుల్ స్కూలే ఇలా ఉంది. బాబా చూడండి ఎలా ఉంది అసలు గురుకుల్ది స్కూల్కి. జామ్నగర్ బైపాస్ రోడ్డు ఊరు మొత్తం కంపెనీస్తో నిండిపోయింది. ఎక్కడ చూసినా కనపడుతున్నాయి. టీ కూడా అని వస్తున్నా అప్పటి నుంచి, టీయే తాగలేదు అలా. ఒరియమ్మ కారు చూర్రు మొత్తం బోల్దా పడిపోయింది. ద్వారకా 130, సోమనాథ్ 240, జామ్నగర్ 5. అది లోపలికి సిటీ, జామ్నగర్ సిటీ. ఎన్ని బండ్లు ఉన్నాయి ఇక్కడ?
టీవీ. టీవీ రూమ్స్ అండ్ రెస్టారెంట్ బ్యాంకెట్స్. ద్వారకా హైవే. ఏం రో 1:30కి 2 hours చూపిస్తుంది. ఇంకా చల్లగా కూర్చున్నది వరకు భుజమ్మ. ఇక్కడ కూడా ఏరు బాగానే వస్తాను. ఈ విండ్ వల్లనే సౌండ్ క్లారిటీ లేకుండా పోతుంది. ఈరోజు మంచిగా ఆలు పరోటా తిన్నా. జామ్నగర్ టు ద్వారకా 4-way లైను బాగుంది, పోతుంది బండి, ఈజీగా పోస్తుంది, ఎలాంటి స్పీడ్ బ్రేకర్స్ లేవు. నార్త్కి వస్తే గుజరాత్ మాత్రం అస్సలే బైక్ రైడ్ రాకండి. వస్తే డైరెక్ట్ ఏదో డెస్టినేషన్ ఉంటే అక్కడికి వచ్చేయండి, చూసేయండి, వెళ్ళిపోండి అంతే. ఈ రోడ్లు కొన్ని రోడ్లు మాత్రమే బాగున్నాయి గుజరాత్లో. అసలు రోడ్లు ఆ మనుషులు ఏడబడతాడు ఊంచుడు, ఏడబడతాడు ఉత్తబోసుడు, ఆ రాంగ్ రూట్లో వచ్చుడు, హైవే మీద ఎట్లా పడితే అట్లా వచ్చుడు, ఒక్కటి హెల్మెట్ లేదు, అసలు సేఫ్టీ ప్రికాషన్స్ లేవు, పోలీసు వాళ్ళు లేరు, ఎవరు లేడు. ఓన్లీ ఇండస్ట్రీలు మాత్రం ఉన్నాయి గుజరాత్లో. తాత తెచ్చి అన్ని గుజరాత్లో పెట్టుకున్నాడు ఇండస్ట్రీస్ అన్నీ. అదే పొల్యూషన్ పెట్టుకున్నాడు గుజరాత్లో మొత్తం. గుజరాత్ మొత్తం పొల్యూషనే, స్మోక్తో నిండిపోయింది ఒక్కొక్క సిటీ. ఘోరంగా స్మోక్తో నిండిపోయింది. అస్సలు అంటే మొత్తం లేబర్ బ్యాచ్లు మొత్తం వచ్చి ఇండే బతకచ్చు అట్లుంది ఆడ గుజరాత్లో. ఘోరమైన స్మోక్. మన సౌత్లో అసలు బతకలేరు ఈడ. చిన్న పోరాడు కూడా గుట్కలు నవ్వుతున్నాడు, అట్లా అలవాటు చేసారు. ఎట్లా వాడకవాళ్ళు. అసలు ఇండియా ఎట్లుండో చూద్దామనే ఈ ట్రిప్ వేసింది. అసలు బైక్ ఎడ పోవాలరా, బైక్కి మళ్ళీ లైన్ కూడా లేదు. ఇక్కడ ఎంత సన్నగా ఉన్నది చూడు. ఇది టోల్ గేట్లు అయితే నీట్గా లేవు, ఏం లేవు, వరస్ట్ అంటే వరస్ట్గా ఉన్నాయి. నార్త్ ఇండియా వర్తులేని ఇండియా, నార్త్ ఇండియా.
పెద్ద అవుట్లెట్ ఉంది ఇక్కడ. మొత్తం ఈ రోడ్ అంతా బాగానే ఇండికేషన్సే ఉన్నాయి. జియో, రిలయన్స్ సింబల్ మొత్తం బాగానే ఉన్నాయి. అందుకే జామ్నగర్లో పెట్టిండా కొడుకుది ఎంగేజ్మెంట్. తాతకు అగనెస్ట్ కదా రిలయన్స్. రిలయన్స్ నింపేసిండు అన్నీ. రిలయన్స్ రిలయన్స్ రిలయన్స్. అదిగో తాత, అంబానీ తాత, అంబానీ. అదిగో రిలయన్స్. బాబా లోపల ఎన్ని వందల వేల ఎకరాల్లో ఉందో. ఇక్కడి వరకు ఈజీగా నేను ఒక 6 కిలోమీటర్లు వచ్చా. 6 ఇంకా పోతూనే ఉంది. ఈజీగా ఒక ఉంటుంది 500 ఎకరాల్లో. రాజ్కోట్ ద్వారకా హైవే అసలు ఇది చూడండి ఎలా ఉందో. అసలు మొత్తం ఊళ్ళ మధ్య నుంచి హైవే వేసిండు. చాలా బాగుంది హైవే, సింపుల్గా వెళ్ళచ్చు. సూపర్ హైవే, ద్వారకా హైవే. సింగిల్ వే ఉంది, అసలు అదిరిపోయింది. ఎలాంటి రిస్క్ లేకుండా హ్యాపీగా వెహికల్స్ కూడా చాలా అంటే చాలా రేర్గా వస్తున్నాయి. నీట్గా ఉన్నాయి రోడ్లు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. వెంకటేష్ సినిమా ఒక సినిమా ఉంటుంది, ఆ సినిమా పేరు గుర్తుకు రావట్లేదు కానీ అలా పొట్టిది శ్రీకృష్ణుడి గురించి చెప్తూ ఉంటుంది. ఏదో సినిమా పేరు సేమ్ అప్పుడు ఎప్పుడో అనుకున్నాం చిన్నప్పుడు చూసిన సినిమా. సరే ద్వారకి వెళ్ళాలి చూడాలి అని. ద్వారకా రూట్ ఇది. బాప్రే, అసలు ఇంత వైల్డ్ ఉంది. ఆ పక్కనే సముద్రం ఉంది, పేరు వెంటు ఘోరంగా వస్తుంది. అవి చూడు ఎంత ఫాస్ట్గా తిరుగుతున్నాయో అసలు.
ఇట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ద్వారకా రూటు సింగిల్ రోడ్డు ఉంటుందేమో అనుకున్నా. చాలా వైల్డ్గా అంటే వైల్డ్గా ఉంది రూట్ అయితే ఇది. అది ఒక్క రెక్క, ఆ ఫ్యాన్ రెక్క ఒక్కటి 3 లారీలంత పొడవు ఉంటుంది లెంత్. ఆ పైన చూస్తే కింద కనపడుతుంది కానీ బాగా విండో వస్తే విరిగి పడితే ఏమన్నా ఉందా అసలు? బాపురే. వాడకానికి బస్సులు జామ్నగర్ నుంచి బస్సులు ఉంటాయి కానీ చాలా రేర్ అనుకుంటా. అసలు ఒక్క బస్సు కనపడలేదు. అసలు వెహికల్లే చాలా రేరు, కనపడిన కూడా కనపడతలేవు. మొత్తం ఇదే రోడ్డు, సిసి రోడ్డే. అందుకే బండి ఉక్కలేదు, డాంబరే ఉక్కేది, సిసి ఉక్కదు. అది చూడు ఎట్లుందో అయ్యా. ఎండాకాలం వస్తే చచ్చిపోతాం. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వాన చల్లగా గాలి కొడుతుంది కాబట్టి నడపగలుగుతున్నాం బండి. కానీ ఎండాకాలంలో వస్తే వానికి సాగు ఇక్కడ కన్ఫామ్. ఆ బండి వేడికి పైన నుంచి మంట, కింద నుంచి ఇంకో మంట, మన బాడీ ఇంకో మంట. ఎండాకాలంలో తట్టుకోలేవు. ఈ వర్షాకాలం అయితే తిరగచ్చు హాయిగా. వర్షం పడ్డ 1 గంట వాడి ఆగుతుంది. ఎండ అయితే పొద్దంతా కొడుతూనే ఉంటుంది. పొద్దు నుంచి సాయంత్రం దాకా కొడుతూనే ఉంటుంది ఎండ, గట్టిగా పెడుతుంది నీకు. ఇక సముద్రం దగ్గర అయితే ఇంకా గట్టిగా కొడుతుంది ఎండ. హైవే ఏం చేశారు హైవేని, సూపర్ కాన్సెప్ట్ చేశారు అసలు. ట్రాక్ చూసారా? రామాయణ బ్రిడ్జ్ కంటే ఈ ట్రాక్ ఇంకా అవసరం ఉంది. పక్కన నీకు కొత్త సముద్రం కనపడకుండా ఉండాలని దాని పక్కనే సముద్రం. చుట్టూ గుళ్ళే ఉన్నాయి అన్నీ. ద్వారకా 5 కిలోమీటర్స్. ట్రాక్ బాగా నచ్చింది. ద్వారకాకు ఒకటే ఒక ట్రాక్ ఉంది, అది ఎప్పుడుందో తెలియదు. ట్రైన్ విండు మాత్రం వస్తుంది. అదిగో ద్వారకా
శ్రీకృష్ణుడు పాలించిన నడిచిన నేల, ద్వారకాలో అడుగు పెట్ట, పుస్తకాల్లో పురాణాల్లో ఎవరో చెప్పింది విని విని అసలు ద్వారక అంటే ఏంటి, ఎలా ఉంటుందో చూద్దామనే ఆశ ఉండే. అది ఈ రోజుతో తిరిగిపోయింది ద్వారక. టెంపుల్కి రూటు ద్వారకేష్ టెంపుల్. చలో ఇలా పడి చూసుకొని చిన్నగా ద్వారకేష్ టెంపుల్ ఆర్చ్ సూపర్ ఉంది.